వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారతదేశం నుంచి మొదటి అంతరిక్ష యాత్రికుడిగా గోపి తోటకూర ఉన్నారు. ఆయన కమర్షియల్ పైలట్గా పనిచేశారు. ఆయనతో పాటు ఆ ట్రిప్లో మరో 5 టూరిస్టులు ఉన్నారు. అమెరికాలో ఉంటున్న గోపితో పాటు మరో 50 మంది అంతరిక్ష యాత్రలో పాల్గొనడానికి గత 3 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. బ్లూ ఆరిజిన్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఆయన ప్రయాణం కొనసాగనుంది. ఈ ప్రయాణం అతి కొద్ది సమయం, కేవలం 10 నిమిషాలు మాత్రమే జరుగుతుంది. భూమి నుంచి 105 కిలోమీటర్ల దూరం వెళ్తోంది. ఈ టూరిజంలో 90 ఏళ్ల అమెరికన్ కూడా ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత బరువు కోల్పోవడం వంటి వాటిని వీరు ఫీల్ అవుతారు. ఇదే అతి చిన్న వేగవంతమైన ట్రిప్. స్పేస్ ట్రిప్లపై మరిన్ని వివరాలు. ఈ ట్రిప్లో భూ వాతావరణం నుంచి అంతరిక్షాన్ని చేరవేసే కర్మాన్ లైన్ను దాటుతున్నారు. ఈ ప్రయాణాన్ని సబ్ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ అంటారు. అయితే అంతరిక్షంలో మరింత దూరం ప్రయాణించే వెసులుబాటు కూడా అందుబాటులో ఉంది. శాశ్వత అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ ISS భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. 2001 రష్యన్ సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్లో అమెరికన్ డెన్నిస్ టీటో ప్రయాణించి 7 రోజులు ISSలో గడిపారు. 2001 నుంచి 2008 వరకు రష్యన్ రాకెట్ 7 టూరిస్టులను తీసుకెళ్లింది. చార్లెస్ సిమోన్వి 2 సార్లు ప్రయాణించాడు. జపాన్కు చెందిన బిలియనీర్ మరో 2 కూడా రష్యా స్పేస్ క్రాఫ్ట్లో 12 రోజుల పాటు ప్రయాణించారు. అమెరికాకు చెందిన బ్లూ ఆరిజన్ ఇప్పటి వరకు 37 మంది టూరిస్టులను తీసుకెళ్లింది. రానున్న రోజుల్లో చంద్రుడిపైకి టూరిస్టులను తీసుకెళ్లాలని ఆయా స్పేస్ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ టూరిస్టులకు అధునాతన వ్యోమగాముల శిక్షణ ఇస్తారు. టికెట్ల రేట్లలోనే ఈ శిక్షణ ఖర్చులు కూడా ఉంటాయి. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ క్రాఫ్ట్ భారత కరెన్సీలో చూస్తే 3.75 కోట్లు ఉంటుంది. ISS వెళ్లటానికి 20 నుంచి 25 మిలియన్ డాలర్లు అనగా 160 నుంచి 210 కోట్లు ఉంటుంది. స్పేస్ కంపెనీలైన స్పేస్ ఎక్స్, స్పేస్ అడ్వెంచర్స్లు చంద్రుడిపైకి వెళ్లటానికి 70 నుంచి 100 మిలియన్ డాలర్లు అనగా 600 కోట్ల నుంచి 850 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. మొత్తానికి మనకు తెలిసిందేమంటే సూపర్ రిచ్కి అంతరిక్ష యాత్ర అందుబాటులో ఉంటుంది. కొన్ని బెలూన్ కంపెనీలు ఎత్తైన సవారీలను నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇవి 30 కిలోమీటర్ల నుంచి 3 రెట్లు అధిక ఎత్తుకు తీసుకెళ్తారు. వీటి ఖరీదు $50,000గా ఉంది. వీటిలో ప్రయాణం 6 నుంచి 12 గంటలుంటుంది. దీని నుంచి మనిషి తన బరువు కోల్పోవటం అనుభవంలోకి రాదు, కానీ భూమి సరళ రేఖను చూడవచ్చు.